హాయ్ గాయస్, మేమైతే ఆంధ్ర పోతున్నాం. పెట్రోల్ బంక్లోకి వచ్చినాం. బాయ్ జరా పెట్రోల్ ఫుల్ ట్యాంక్. ఇది మా మీటప్ ప్లేస్. 4 బైక్స్ పైన పోతున్నాం. ఈ పిచ్చోళ్ళతో పోతున్నాం. మొత్తం పిచ్ కొడుకులు. మస్తు ట్రై చేసినాం తాడగట్నికి. లాస్ట్ కన్న వాళ్ళు వచ్చి చూడలేక వచ్చి తాడగట్నికి హెల్ప్ చేసిరు. హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ పోతున్నాం ఫ్రెండ్స్. సీ యూ ఫ్రెండ్స్. సిటీ రోడ్ ఎండ్ అయింది. హైవే పైకి వచ్చినాం. పిచ్చోని ఏం కాదు, పాటలు పెట్టుకున్నా, నాందే డ్యాన్స్ చేస్తున్నా. అట్లా చూడకూరి. ఇగో ఇప్పుడే ఫస్ట్ వాళ్ళు వచ్చింది, దాటినాం. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి వనజంగి. పోతుంటే పోలీసు వాళ్ళు ఆపిరు రోడ్ సేఫ్టీ గురించి ఏదో చెప్పిరు. మస్తు తిన్నాము. మేము ఫస్ట్ ఇంట్లో పడ్డాం. ఇగో అవలా ఇప్పుడు లేట్ వస్తారు, ఏడికి పోయా లేటే. రోడ్ సేఫ్టీ దాంట్లో పాల్గొన్నాం. మమ్మల్ని చూపించిరుగో ఇట్లా హెల్మెట్లు ఇట్లా జాకెట్లు వేసుకొని పోవాలని చెప్పారు. మొత్తం టైం లేట్ అయిపోయింది, ఆకలి అవుతుంది అంటారు. ఆపాలి, హోటల్ చూసుకొని మంచిదిగా ముంగడు చూడాలి. ఇక హోటల్ కాడికి వచ్చినాం, ఆగినాం. ఫుడ్ ఆర్డర్ చేసినాం. వాళ్ళు వెయిటింగ్లు ఉన్నారు. తింటేనే ఉండేదైతే ఈ ఆశిగాలతో ఇదే పంచాది. పొదర్సానం బేబీ బేబీ బేబీ. మా అక్కి ఏం బేబీరా బా ఇన్ని ఫోన్లు ఏంది ఇది. తిని మళ్ళీ స్టార్ట్ అయినాం. బండి చాలు చేసినాం. వీళ్ళు 2 లారీలు వస్తున్నాయి. మధ్యలోకి వెళ్ళి పోవాలా వద్దా? సేఫ్గా 2 లారీల మధ్యలోకి వెళ్ళి బయటకు తీసేసినాం బండి. ఈ లారీలు పంచాదేంద్రా మొత్తం చుట్టుముట్టేయడం. లారీ పోయి మళ్ళీ వచ్చిండు. లారీల మధ్యలోకి వెళ్ళి అయితే మనం భద్రాచలం వచ్చేసినాం. ఇప్పుడు కింద గోదావరి, పైన బ్రిడ్జ్ పైన మనం బండి మీద. బ్రిడ్జ్ అవతల ఆంధ్ర, బ్రిడ్జ్ అవతల తెలంగాణ. ఇగో పునుగులు తినడానికి మేము ఆంధ్ర వచ్చినాం. ఇప్పుడు పునుగులు తిన్నాం. మళ్ళీ బండి స్టార్ట్ చేసినాం. మొత్తం అడవిలోకి వచ్చినాము. ఓన్లీ రోడ్డు మీద లైన్లు. ఆడాడ బండి కనబడుతుంది. ఇగో చెట్లు కనబడుతున్నాయి. చెట్లు పుట్టలు. ఆల్రెడీ కింద పడ్డారు మా వాళ్ళు. ముక్కులు మూతులు నీట్గా వల కొట్టేసుకోరు. జర పోతుంటే కచ్చా రోడ్ వచ్చింది. స్లో చేసుకున్నాం. వేటాలు కనబడరు. గొడ్డళ్ళు బాణాలు ఉన్నాయి దగ్గర. మొత్తం ఈ రోడ్లో కొడొస్తే బుగ్గానే. మేమంటే గ్రూప్ ఉన్నాము, మాకేం కాలేదు. ధైర్యంతో ముంగడికి వచ్చేసాం ఇట్లా మెల్లగా. నీ అమ్మ ఏం రోడ్ రా. ఆల్రెడీ మా వాడి కింద పడ్డ పంచాలా మేముంటే. ఇది ఒకటే మ్యూజిక్ ఈ రోడ్డు. టింగు అనే కూడుతున్నాయి బండ్లు మొత్తం. మూతులు ముక్కులు అయిన పోరల్ని ఇది హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ట్రీట్మెంట్ తీసుకుని మా వాడు బయటికి వచ్చిండు. సీలేరు అనే ఊరికి వచ్చినాం. పెట్రోల్ బంక్లో గుడారాలు వేసుకొని వండుకున్నాం. పొద్దున 8 అయింది. గుడారాలు ప్యాక్ చేసినాం నీట్గా. ఏం టైంపాస్ అవుతలే అని చిత్తుపోతే ఆడుతున్నాం. జరసేపు ఆడినాము. మళ్ళీ మా బొమ్మడిది జాయిన్ అయ్యిండు. వాడొచ్చిండు కాంపిటీషన్లో. అయినా నేనే గెలిచిన. ఈ పూరన్ పేరు కిట్టు వీనైతే చాలా విషాదమైన గాథ. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు అంటే చాలా బాధపడుకుంటే చెప్పిండు. అన్నా నేను చిన్న చిన్నే కష్టపడి పని చేస్తున్నా అని. ఇక్కడ చాయ్ తాగినాం. జర్రా ముంగట్టుకోగానే మళ్ళీ మా వాళ్ళు ఇన్లేరు గోలీ సోడా తాగినాం. మా వాళ్ళు కింద పడరని చెప్పి వంజాయం క్యాన్సిల్ చేసి సీదా అరకు కొడుతున్నాం మేము. అరే నీ అమ్మ నైట్ అడివే పొద్దున అడివే పొద్దుసానం అడవిని ఎడుతున్నాం. అడవి మనుషులం అయినాం కదా రాబాయ్ మొత్తం. ఇగో వాటర్ ఫాల్ వచ్చింది. ఈ మెకానిక్ పోరని కూడా మాతో తీసుకొచ్చినాం. జోష్లో మస్తు ఊడుతుండు పోరడు, కుషీలుండు. నిన్ననే కింద పడి మూతులు ముక్కులు అలవట్టుకురు. అయినా సిగ్గు రాళ్ళు ఏం లేవు మాకు. రాళ్ళ మీదకి ఎక్కినాం. ఇంత ఎక్కినాం మా ఇంకా జర పైకి ఎక్కితే మీద మళ్ళీ జర పైకి ఎక్కినాం. ఇగో ఎక్కి డాన్స్ చేస్తున్నాం. ఇదేం వాటర్ ఫాల్ అర్థమైతలేదు రాబాయ్. చిన్న పొరలు వచ్చినట్టు నీళ్ళు సన్నగా వస్తున్నాయి. ఇగో వీడియోలు తీసుకున్నాం, జర ఫోటోలు తీసుకున్నాం. ఖుషీలా పైకి ఎక్కుతున్నాం, మెల్లగా దిగుతున్నాము. పట్టుకోరా బాయ్. ఈడు బుగ్గా బాయ్ దా వచ్చిండు. కింద పడ్డాడు. వీళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏం చెప్పాలని మేము ఆలోచిస్తుంటే ఈడైతే మంచిగా నీళ్ళలు దిగి ఆడుకుంటుండు. కింద పడ్డది కాకుండా ఇజ్జత్ లేకుండా మళ్ళీ చూపించుకుంటుండు. చేయి చూపిరా. ఈ వాటర్ ఫాల్ కాడికి వెళ్ళి సుయ్య నువ్వు పోతున్నాం ఇరవలేక. అది మేమే 4 బండ్లు ఫ్లాష్ మ్యాన్లో మేమే. ప్రశాంతంగా పోదాం అనుకుంటే బండి ఆపేడు. ఏమైందిరా అంటే బ్యాగ్ కట్టన్నారు. ఈ కొడుకులను బ్యాగ్ కట్టని కూలికి దొరికొచ్చినట్టుంది వీళ్ళతోని. నీ అమ్మ ఇదేం పంచాదిరా బాయ్. 15 కిలోమీటర్లు ముంగడికి వచ్చినాక రాంగ్ రూట్లోకి వచ్చినామా అంటే ఏం చేయాలి రాబాయ్. నేను రాంగ్ రూట్లో వచ్చినాం రాబాయ్. నేను పరిశాన్ ఉంటే ఈ మా కాడు బండ్లు తీసుకొస్తాడు. కొంచెం నేను స్వీట్ బంద్ ఈ బంద్ అంటే ఇక ఈ నారాజ్ చేసుడు ఎందుకని తినేసినాం. మళ్ళీ 15 కిలోమీటర్లు ఉల్టో వచ్చేసినాము. యాక్చువల్గా ఇట్లా పోవాల్సింది. మా వాడు అట్లా తీసుకుపోయాడు. ఓ మైల్ రాయి వచ్చింది. దీనిపైన 6 కిలోమీటర్లు ఒడిస్సా అని ఉంది. బై ఒడిస్సా నుంచి మేము అరకు పోవాలి. ఇగో బ్రిడ్జ్ వచ్చింది. ఇదే పుష్ప సినిమాలో చూడు, పుష్ప బ్రిడ్జ్. ఎర్ర మట్టిలో ఆఫ్ రోడ్ చేసుకుంటా మెల్లగా డాంబర్ రోడ్ మీదకి ఎక్కినాం. ఇది ఎక్కడన్నది రా బాయ్. మేము ఏడుకోతే మాయబడి ఆడుకొస్తుంది. ఇదైతే ఆంధ్ర లాస్ట్ విలేజ్. ఇట్లా మెల్ల మోడవుతున్నాం. ఇది ఒడిస్సా ఫస్ట్ విలేజ్. ఊరి పేరు అడగకూరి మాకే సహం అర్థమైతలేదు. ఆర్సీ ఎంసీ అని ఉంది అది. ఈ నీళ్ళకు మాకు తీరా అనుబంధం ఉంది. మేము ఏడుకోతే ఆడికి ఎంబడినే వస్తున్నాయి ఇవన్నీ. ఏదో బ్రిడ్జ్ మీదకి ఎక్కినాము. ఏంది అని కనుక్కుంటే దీని పేరు బలిమేల రిజర్వేర్ ఒడిస్సా దగ్గర. ఇది ఏంద్రా బ్లూ కలర్ ఉన్నాయి నీళ్ళు. ఇట్లా కలర్ కలిపిన ఆర్రా వీటిల్లో. మామూలు మొత్తం ఫోటో ఆలేకు బండ్లు ఆపిర్రు. ఒకటి తర్వాత ఒకడు ఫోటోలో మీద ఫోటోలు దిగుతూనే ఉర్రు. ఒడిస్సాలో బాయ్ వచ్చిండు. బాయ్ ఒకసారి బండి అవన్నా సీదా చాబీ ఇచ్చేసిండు. పోయిరా అని చెప్పి తీసుకున్నాం. బండి చాలు చేసిన. అట్లా మెల్ల ముంగడికి ఒక రౌండ్ పోయి వచ్చిన. లాస్ట్కి బండి మీద అయితే మన సిగ్నేచర్ పొదిచ్చేసినాం. రిజర్వాయర్కి వెళ్ళి స్టార్ట్ అయినాం. మెల్ల ముంగడు పోతున్నాం. నేర రోడ్ వచ్చింది.
ఈ రోడ్లో మొత్తము ఈ కొడుకులు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఏందిరా ఇది మొత్తం ఏమేమి రాసుకుర్రా మొత్తం రోడ్ల మీద. మీ పర్సనల్ మాకెందుకురా భయ్, మొత్తం రోడ్ల మీద వచ్చి మీ సంసారాలు మొత్తం రోడ్ బయట పరిచిర్రు. ఇది డ్యూకు, ఇది బుల్లెటు, ఇల్లు మనుషులు, ఇది మళ్ళీ డ్యూకు, అది R15, ఇది వ్యూ పాయింట్ మాది. వ్యూ పాయింట్లోకి వెళ్ళి మెల్లగా వచ్చినాం ముంగడికి, సూర్యుడు బాయ్ పోయింది లోపలికి, మెల్లగా రోడ్ పట్టినాం. ఇది ఏం జంగ్లీ రోడ్ ఉంది, ఇది మొత్తము ఎర్ర ఉంది మట్టి. చూస్తుంటే చీకట అయింది. ఇగో రోడ్ మొత్తం చిన్న ఉంది, ఎర్ర మట్టి. ఈ అమ్మ ఏమైందిరా బాయ్, పక్కకెళ్ళి ఏ బాబు. అరే బ్రో యాక్సిడెంట్ అయిందా చెప్పాలిగా బ్రో. మళ్ళా ఆకలి అవుతుంది ఏమరా బాయ్ మీకు, అది పేట గండిపేట రా బాయ్, ఇప్పుడే ఇంటిరు కదరా. దీని యూస్ టమాటా రైస్ ఏం కూరగా లేలే, దీని పేరు చికెన్ బిర్యానీడా. టమాటా రైస్ వేసి దానిపై 2 ముక్కలు వేసి సడదే చికెన్ బిర్యానీ. కింద మీద పడి లాస్ట్కి అరక్క అయితే వచ్చేసినాం. పొద్దున 5 బజే అయితే లేచినాము వ్యూ పాయింట్ పోనీకి. వ్యూ పాయింట్ పేరు వచ్చేసి మడగడ వ్యూ పాయింట్. నైట్ మేము తప్ప ఒక మనిషి లేడు. పొద్దున్న చూసే జాతర వచ్చిరి కొడుకులు 7 కిలో వచ్చిరు పొద్దున వరకు. నైట్ అర్థం కాలే కానీ రోడ్ అయితే మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఏ బడే గాడి ఉంది, సేజ్ ప్రాబ్లం మీరు పక్కడ్రే పత్తారులాగా. అట్లా కష్టపడుకుంటా పైకి ఎక్కినాము. ఇగో చెలో విల్ గో టు ద వ్యూ పాయింట్. వచ్చేసినాం వ్యూ పాయింట్. Morning sun shines bright in the skies. With a smile we wake and rise. Happiness blooms like a surprise. Laughter echoes your spirits rise. మెల్ల సన్ రైజ్ చూసుకొని డాన్స్ ఆడుతుంటే చిన్న డాన్స్ కాడికి వచ్చేసినాము. మెల్ల మేము 2 స్టెప్పులు వేసినాము. బాగున్నా అవుతుండవు లాన్ లెక్క. తిన్మారు కొట్టమంటే తిన్మారు కొడతలేడు బాయ్, ఏదో ఒకటి ఇక కొట్టిందని చెప్పి డాన్స్ చేస్తున్నాం మేమైతే. టిఫిన్ సెంటర్ కాడికి అయితే వచ్చినాం. మామూలుగా ఒకనికి బోండా, ఒక దోశ, ఒక పూరి తీసుకున్నాం, తిన్నాం. మెల్లా కిందికి వచ్చినాం. మా టెంట్లు ప్యాక్ చేసుకున్నాము, లగేజ్లు టెంట్లు అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి. మొత్తం మీద కాఫీ ప్లాంటేషన్ కాడికి వచ్చినాము. ఒక్కనికి టికెట్ 50 రూపాయలు అంట పర్ హెడ్. 7 మంది కాబట్టి 350 రూపాయలు అయింది. లోపల చూద్దాం ఏమో, నేను లోపలికి నీ అమ్మ ఏం లేవురా బాయ్, మొత్తం చెట్లు చెట్లు చెట్లు. ఏం చేయాలరా ఈ చెట్లతోని, చెట్లు ఎక్కనిస్తారా అంటే చెట్లు కూడా ఎక్కనిస్తలేరు. ఇదేమో బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఎక్కినాం, నడిచినాం, 2 ఫోటోలు దిగినాం. ఈ 50 రూపాయలు ఎందుకు పుక్కట్లో కొనేయాలని చెప్పి 50 రూపాయలు ఖతం చేసుకున్నాం మొత్తం మీద అయితే. ఈడేం ఎక్కనీకి ఉంది, దీని మీదకి ఎక్కినాం, ఫోటో దిగినాం, మళ్ళా మెల్లగా కిందికి దిగుకుంటూ వచ్చేసినాం. బయటికి రాగానే మనకు చికెన్ పడ్డది, చికెన్ స్టిక్స్, బొంగుల చికెన్ తీసుకున్నాం. గట్టిగా తగిలినాం మేమైతే. ఇక తిన్నెంబడే మెల్ల బండి చాలు చేసుకొని వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. బాయ్ జర పక్కేలో బాయ్, కొండ వచ్చింది, అందరు చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. ఇక మేము ఆగుడెందుకు అని చెప్పి చూసుకుంటా మెల్ల కిందికి దిగిపోయినాం. ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది. మళ్ళీ నార్మల్ రోడ్లోకి వచ్చేసినాం మనము. చూసుకుంటా మెల్ల వైజాగ్ కూడా వచ్చేసినాం మనము. వైజాగ్లోకి వచ్చినాం, రూమ్ తీసుకున్నాం, రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బీచ్లోకి వచ్చినాం. మళ్ళీ పొద్దున్న లేచినాం, బండ్లు చాలు చేసినాం, మళ్ళీ బీచ్ పోయినాం. బీచ్ పక్కల చిన్న స్పాట్లన్నీ కవర్ చేసేసుకున్నాము. మళ్ళీ సీదా రూమ్కి వచ్చేసినాము. రూమ్కి వచ్చి రూమ్లో బ్యాగ్ అన్ని ప్యాక్ చేసుకొని కిందికి వచ్చినాం, బండ్లు తీసినాం, సీదా సింహాచలం స్టార్ట్ అయిపోయినాం. ఇదేం రూట్లు రాబాయ్, మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. 3 రూట్లు. మన దగ్గర ఒక సర్వీస్ రోడ్, ఒక మెయిన్ రోడ్, ఇక్కడ 3 రూట్లు ఉన్నాయి మొత్తము. సింహాచలం అయితే వచ్చినాము. కొండపై కోనికి ఎంట్రీ టికెట్ ఫర్ 2 వీలర్ 10 రూపీస్ అంట. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 2 డేస్ అయింది కాబట్టి వాళ్ళు మొత్తం హోమ్ సిక్ అయిపోయారు. స్పీడ్ వచ్చిన మాడికెళ్ళి అయితే జర్ర ముంగని ఒక మంచి డాబా కనబడ్డది. డాబా కాడ ఆగినాం, తినేసినాం. తిని సీదా విజయవాడ కాడ ఆగినాం. గుడారాలు వేసుకున్నాం. మళ్ళీ పొద్దున్న లేచి సీదా కృష్ణ రివర్ కాడికి పోయినాం. పోయి స్నానం చేసుకున్నాం. స్నానం చేసుకుని అమ్మవారి దర్శనంకి అయితే కొబ్బరికాయ కొనుక్కున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ హోటల్ పడ్డది. మళ్ళీ అయినాం తిన్నీకైతే. తిన్నాం, భర్పూర్ తిన్నాం. తిని మెల్ల ఇంటికి స్టార్ట్ అయినాం. ఇక మెల్ల హైదరాబాద్కి కూడా వచ్చేసినాం. ఇంటికాడికి రీచ్ అయిపోయినాం. మెల్ల బ్యాగులు ఇప్పినాం, గుడారాలు ఇప్పినాం. ఎవరి ఇంటికాడ సామాన్లు అనేది అదిరిర్రు. ఎవరి ఇంటికాడ పోయిండు. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.